ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? అందరూ కూడా మన సాయినాథుని దయ వలన సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుని బిడ్డలకు ఒక చక్కటి సందేశాన్ని అందించాలి అనుకున్నటువంటి ఆ సందేశాన్ని తప్పకుండా జాగ్రత్తగా విందామా? మరి సాయినాథుడు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, బిడ్డ, నా మీద భక్తి నిజమైతే ఆలస్యం చేయకుండా వెంటనే విను. ఒక అద్భుతం జరిపించబోతున్నాను తల్లి. తెలుసుకోవాలని లేదా నీకు? వెంటనే విను, నీకే అర్థమవుతుంది. అవును బిడ్డ, ఇక అస్సలు ఆలోచించకు, ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. ఈరోజు నీకు ఒక మంచి వార్త చెప్పడానికి, ఒక శుభవార్త చెప్పడానికి త్వరగా నీ ముందుకు వచ్చాను. మరి నీ వద్దకు ఒక మంచి అద్భుతం జరిపించబోతున్నాను చెప్పడానికి వచ్చాను. అది చూడగానే నువ్వు ఎంతో ఆనందిస్తావు. ఎందుకంటే నువ్వు ఎప్పటి నుంచో కోరుతున్న కోరిక అది వెంటనే ఇది విరుతల్లి. నీ కష్టాలన్నీ ఆఖరికి వచ్చేసాయమ్మా. ఇక నీకు సంతోషకరమైనటువంటి కాలం ఆరంభమైంది తల్లి. నీకు ఇక నీ కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా జీవించబోతూ ఉన్నారు తల్లి. నీకు అవసరమైనటువంటి నీకైన కాలం ఇప్పుడు ప్రారంభమైంది. ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలు, చిక్కులు, చికాకులు అన్నీ తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకు ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు రోజు కన్నీరు కారుస్తూనే ఉన్నావు కదా తల్లి. ఇక చాలు, ఒక్క క్షణం నీ కన్నీటిని తుడుచుకుని చూడు బిడ్డ. నీ బాబా నీకు ఏం చేస్తున్నానో నీకే తెలుస్తుంది తల్లి. నీ కన్నీటిని పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకోమ్మా. ఆ ఊహల్లో నీ జీవితం అద్భుతంగా ఉంది కదూ. సరిగ్గా అలాగే రాబోయే కాలం ఉండబోతోంది. కొంచెంగానే కష్టాలు, బాధలు, నీకు ఎదురయ్యే ఆటంకాలు అన్నీ కూడా తగ్గిపోతాయి. నువ్వు చేయాలి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. దానికి ఎక్కువ రోజులు సమయం లేదు తల్లి. అతి దగ్గరలోనే అన్నీ జరిగిపోతాయి. నువ్వు ఏది అనుకుంటే అది అలానే జరుగుతుంది. ఇక నీకైన కాలం వస్తుంది బిడ్డ. అతి త్వరలోనే నీ బాబా ఆశీర్వాదంతో నీకు అంతా శుభమే జరుగుతుంది. నమ్మకంతో ఉండు. నీ ఆశలను, కోరికలను నెరవేర్చే బాధ్యత నాది తల్లి. మంగళకరమైన విషయాలు ఎన్నో నీ జీవితంలో జరుగుతాయి. నేనే దగ్గరుండి జరిపిస్తాను. నువ్వు ఊహించకుండానే నీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు జరిపిస్తాను. ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను తల్లి. ప్రయత్నిస్తే జరగనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఒక్కసారి ప్రయత్నించి చూడు, తప్పకుండా ఫలితం నీకు నేను అందిస్తాను. స్వయంగా నా చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా నిన్ను కాపాడే బాధ్యత నాదే బిడ్డ. మరి నీకు తోడుగా ఎప్పుడు నేను ఉంటాను. ఆ ధైర్యంతోనే ముందుకు అడుగు వెయ్యి. నన్ను నమ్మిన వారిని సదా నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని నీకు కూడా తెలుసు కదా తల్లి. అది ఈ తండ్రి బాధ్యత. నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనేనమ్మా. నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది కూడా నేనే. నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే. ఇక అవన్నీ జరిపించేది నేనే కనుక నీ బాబా నీకు ఏం చేస్తాను అర్థమైంది కదూ. నువ్వు చేసే ధర్మమే నీకు, నీ కుటుంబానికి మంచి చేస్తుందని గుర్తించు. నువ్వు నమ్మిన న్యాయం నిన్ను ఆపద నుండి రక్షిస్తుందని గుర్తించు. నీ మనసు బాధపడినా, గాయపడినా నా నామాన్ని స్మరిస్తున్నావు కదా తల్లి. ఇప్పుడు నా నామమే నీకు ముందులాగా మారి నీ మనసుకు అయిన గాయాలను దూరం చేస్తుంది. నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి కాస్త ఓపికగా ఉండమ్మా. కాలం జరిగిపోతున్న ఆలస్యమైనా సరే నీకైన పనులన్నీ నేను జరిపిస్తాను. ఏ సమయంలో ఏది జరగాలో నీకు తెలియదు కదా బిడ్డ, కానీ ఈ తండ్రికి తెలుసు. ఆ సమయానికి ఖచ్చితంగా అన్నీ జరిగేలాగా చూస్తాను. నేను దగ్గరుండి జరిపించుకుంటాను బిడ్డ. నీ జీవితంలో మార్పు తెస్తాను.
అందులో ఎటువంటి సందేహము లేదు. నువ్వు ఎదురు చూసే పనులన్నీ నేను జరిపిస్తాను. ఇప్పుడు కూడా నువ్వు కోరింది, నీ మనసు కోరుకునేది జరిపించడానికే నీ వద్దకు వచ్చాను. అందుకే నీకు మొదట్లోనే చెప్పాను కదా, ఇది నీకైన విషయాలని తప్పకుండా వినమని చెప్పాను. నీలో నేను ఉండగా నువ్వు అసలు దిగులు పడవలసిన పని లేదు తల్లి. అందరూ నన్ను గుడిలోనో గోపురంలోనో పెట్టి పూజించుకుంటూ ఉంటారు, కానీ నువ్వు మాత్రం నీ మనసులో పెట్టుకుని ఆరాధిస్తున్నావు తల్లి. నేను నీలోనే ఉన్నంత వరకు నువ్వు బాధపడవలసిన పని లేదు. ఒక్క విషయం చెప్పనా, గుర్తుంచుకుంటావా తల్లి? నువ్వు బాధపడుతుంటే నీలో ఉన్న నేను కూడా బాధపడుతూ ఉంటాను. అది నీకు ఇష్టం కాదు కదా? లేదు బాబా, అలా ఎందుకు అనుకుంటాను? మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకుంటే నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను. నేను ఎప్పుడు నీ వెంటే నీ నీడలా ఉంటాను. నీ పక్కనే నీ సాయి ఉన్నప్పుడు నీకు తప్పకుండా గెలుపు వస్తుంది బిడ్డ. తల్లి, ఏదైతే నువ్వు జరగాలని కోరుకుంటూ ఉన్నావో, ప్రార్థిస్తూ ఉన్నావో అది అలాగే జరిగి తీరుతుంది. అందులో ఎలాంటి సందేహము నీకు అవసరం లేదు. ఒక్కొక్కసారి నీ ఆశలు నేను తీర్చడం లేదని నా పైన నమ్మకాన్ని కోల్పోవద్దు. అలాంటి సమయంలో బాధపడుతూ నీ మనసును గందరగోళం చేసుకోవద్దు. నీ మనసును గాయం చేసుకుంటే నీకే కదా తల్లి బాధ. నువ్వు బాధపడితే నాకు బాధ కదా. నా బిడ్డలలో ఏ ఒక్క బిడ్డ కూడా బాధపడకూడదు. ఏ తల్లి కూడా కన్నీరు కార్చనేకూడదు. అందరూ సంతోషంగా ఉండాలి అనేదేనమ్మా నా ఆశ. చూడు తల్లి, నువ్వు నాకు ఇంకా దగ్గరవ్వు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు భయపడినట్లు ఇక్కడ ఏది జరగదు. నేను ఉన్నాను కదా. నేను అసలు అలా జరగనివ్వను. అన్నీ నువ్వు అనుకున్నట్లే నీకు అనుకూలంగానే జరుగుతాయి తల్లి. ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలు చూసి అసలు ఏవి జరగవని భ్రమలో ఉన్నావు. అదేమీ కాదు. నువ్వు కోరుకున్న ప్రతిదీ జరిగి తీరుతుంది. ఇది చిన్న చిన్న ఆటంకాలేనమ్మా ఇవన్నీ. వీటిని నీ నుంచి దూరంగా విసిరి పారేస్తున్నాను. నీ బాబాపై నమ్మకం ఉంది కదూ, ధైర్యంగా ఉండు. నీ కోరికలు ఆశలు అన్నీ నేను నెరవేరుస్తాను. ఇక ఆనందంగా ఉండు. నువ్వు కోరిన ప్రతిదీ ఒక్కొక్కటిగా నేను తప్పకుండా జరిపిస్తాను. ఈ సాయి మీద నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఇకంతా కూడా శుభమే జరుగుతుంది అంటూ సాయినాథుడు అంటూ ఉన్నారు కదా. అయితే ఈరోజు సాయినాథుడు తన సందేశంలో తన బిడ్డలందరికీ కూడా ఒక మంచి కాలం ప్రారంభమైందని, ఇన్ని రోజులు వారు పడిన కష్టాలకు కూడా ఒక ముగింపు వచ్చిందని సాయినాథుడు అంటూ ఉన్నారు కదా. సాయినాథుడు ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే, ఇప్పుడు ఈ కాలం ప్రారంభమైంది, ఇక వెంటనే విను. ఉన్నటువంటి నీ కష్టాలు చికాకులు ఒకదాని వెనుక మరొకటి కూడా సమసిపోతాయని సాయినాథుడు చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, సాయినాథుడు మరొక మాట కూడా చెప్పారు, గుర్తుందా? ఇక్కడి నుంచి నీ కుటుంబం అంతా సంతోషంగా జీవించబోతున్నారు. నీ జీవితంలో ఉన్న కష్టాలు చికాకులు అన్నీ తొలగిపోతున్నాయి. బంగారం లాంటి భవిష్యత్తు నీకు ఉంటుందని, నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు నేను సమాధానం చెబుతాను. నీ జీవితాన్ని నువ్వు ఎలా ఉండాలో ఊహించుకో తల్లి. కళ్ళు మూసుకుని నా జీవితం ఇలా ఉండాలి అని ఒక్కసారి నువ్వు ఊహించుకో. ఎంతో ఆనందంగా అందంగా ఉంది కదూ. అటువంటి జీవితాన్ని నేను మళ్ళీ ఎలాంటి జీవితాన్ని అయితే ఊహించుకున్నావో నువ్వు, అలాంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను అంటూ సాయినాథుడు తన బిడ్డలకు అయితే చెప్తూ ఉన్నారు. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఎటువంటి వరం మనకు దక్కుతుందా? సాయినాథుడి బిడ్డలందరికీ కూడా సాయినాథుడు మనకు ఏం చేయకపోయినా సరే ధర్మ మార్గంలో ఉన్నాము అన్న ఒకే ఒక కారణం చేత మాత్రమే మనం అడిగినవన్నీ కూడా సాయినాథుడు మనకు ఇస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, సాయినాథుడు తన బిడ్డలకు కూడా చెప్తూ ఉన్నారు, ఎప్పుడు కూడా నేను మీ చెయ్యి వదలను. ఎందుకంటే అందరూ చాలామంది బిడ్డలు నన్ను ఒక కోవెల్లోనో, ఒక దేవాలయంలోనో, ఒక గోపురంలోనో పెట్టుకుని చూస్తున్నారు, కానీ వాళ్ళ పూజ గదిలో ఒక ఫోటోగా పెట్టుకుని చూస్తున్నారు. కానీ మీరు అలా కాదు బిడ్డలు. నా బిడ్డలు తన తండ్రిని మన మనసులో పెట్టుకుని పూజించుకుంటూ ఉన్నారు. దీనికి నేను అసలు ముగ్ధుడిని అయిపోయాను. నేను అందుకనే మీరు అడిగినవన్నీ కూడా నేను మీకు తీర్చాలని అనుకుంటూ ఉన్నాను అని చెప్పి సాయినాథుడు అయితే అంటూ ఉన్నారు. సాయినాథుడు ఏది చెప్పినా కూడా అది సాక్షాత్తు అట్లానే జరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు కదా. కొంచెం అటు ఇటు అవ్వవచ్చునేమో, కానీ మనం అడిగిన ప్రతిదీ కూడా సాయినాథుడు అందిస్తారు. తన బిడ్డలకు బాబావారు అంత ప్రేమ. మరి
మరి ఈరోజు సాయినాథుని సందేశం మీరు విన్నారు, మీకేమనిపించింది తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరి బాబా వారు మీకు ఏది ఇచ్చినా కూడా ఆ సందేశంలోని అర్థం చక్కగా అర్థమయ్యి మీరు కనుక గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగినట్లయితే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.